సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆత్మకూరు గ్రామంలో భూమి అమ్మకంపై వివాదం చోటు చేసుకుంది. కుమ్మరి అడ్వయ్య కుటుంబం తమ 4 ఎకరాల భూమిని ఈ ఏడాది జనవరి 16న అయాజుద్దీన్ కు చట్టబద్దంగా విక్రయించారు. అయితే అడ్వయ్య రెండో భార్యకు చెందిన కుమారులు మరికొంతమంది కుటుంబ సభ్యులు అమ్మిన భూమిలో వాటా ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారని బాధితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తమపై వేధింపులు పెరిగాయని, కుటుంబం తీవ్ర ఆవేదనకు గురవుతోందని తెలిపారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ పూర్తయిన భూమిపై ఇప్పుడు కొత్తగా వాటాలు కోరడం అన్యాయమని అన్నారు. భూమి కొనుగోలు చేసిన వ్యక్తికి కూడా ఇబ్బందులు కలిగిస్తున్నారని చెప్పారు. ఇప్పుడు ఎవరైనా అడిగితే ఏం చెప్తున్నారు వాళ్ళకు? వారేగా అమ్మేసినా చెప్పిన అమ్మేసిన పైసలు ఎవరికి ఇచ్చేది ఇవ్వలేదు. అంత కష్టపడ్డ భూమి నాది. భార్యది కాదు, ఎవరిది కాదు కాదు. ఏడున్నర పిల్లలు ఎవరు అడుగుతారు? భార్య పిల్లలు కొడుకు చచ్చిపోయాడు. ఆమెకు కొంచెము నాకేమన్నా సాయం చేయమని అడుగుతుంది. అంతే, ఇంకేం లేదు. ఇంట్లో అనుకున్నా నాకు నా ఇష్టపురం వేసిన ఎవరు భరితం కాదు, అన్నంలో కాదు, తమ్ముడు కాదు, మా ఎవ్వరు లేరు. కొడుకు అయితే ఏడికెళ్ళి ఏడుంది, ఉన్నది అయిపోయింది, ఇంకేముంది నా దగ్గర. రిజిస్ట్రేషన్ చేసి అయిపోయింది. సంతకం పెట్టిన ఫోటో దిగడం అయిపోయింది. ఇప్పుడు ఏం లేదు, ఎవరికి ఏమి ఇచ్చేది లేదు. అంతేనా? మండల్ ఆత్మకూరు, మండల్ సాస్పేట్ విలేజ్ ఆత్మకూరు ఉన్న భూమి అమ్ముకున్నా. 10 ముట్టేసి చెప్పిన నేను ఎందుకు ఇవ్వాలి, నేను సంపాదించుకొని నేను రేపు పొద్దున ఇప్పుడు నాకు ఎవరు వస్తారు, ఏడ బతకాలి నేను బతుకుతుంది. ఇప్పుడు రోడ్డు మీద బతుకుతుంది నేను, నాకు ఎవరు దిక్కులేరు. ఇప్పుడు రోడ్డు మీద చచ్చిపోతే కూడా నాకు ఎవరు సేవ కూడా ఇంకోపోరు. ఇప్పుడు నాకు కాలం పోయింది అంటే కాలం కూడా అందులో కట్టేస్తుంది. రేపు పొద్దున నీళ్ళు వస్తే దానికి అడుగులు పెరుగుతుంది, నీళ్ళు వస్తాయి, ఈసారి నీళ్ళు వస్తాయి. ముట్టినాయి అంటే మొత్తం ముట్టలేదు, కొంచెం ముట్టాయి. ఎంత సార్